ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ నెలలో నెలకొన్న గ్రహాల స్థితిగతులు, ద్వాదశ రాశుల వారి ఫలితాలు గురించి తెలుసుకుందాం. 2026 ఏప్రిల్ నెల జ్యోతిష్య శాస్త్రపరంగా అత్యంత కీలకమైన మార్పులకు వేదిక కానుంది. ఈ నెలలో ప్రధానంగా మీనరాశిలో శని, కుజ మరియు బుధగ్రహాల కలయిక చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. ఏప్రిల్ 2న కుజుడు మీనరాశిలోకి ప్రవేశించి శనితో కలుస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి మానసిక ఒత్తిడి, పనుల్లో జాప్యం కలిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 11న బుధుడు కూడా మీనంలోకి ప్రవేశించి బలహీనపడటం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడవచ్చు. అయితే ఈ నెలలో అతి ముఖ్యమైన మార్పు సూర్యుడి మేష సంక్రమణం. ఏప్రిల్ 14న సూర్యుడు తన ఉచ్చరాశి అయిన మేషంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల పరిపాలన, ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలాగే ఏప్రిల్ 19న శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక లాభాలు, వైవాహిక సౌఖ్యం మరియు విలాసవంతమైన జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. గురుగ్రహం వృషభరాశిలో కొనసాగుతూ శుభఫలితాలను అందిస్తుంది. ఈ గ్రహస్థితులు ప్రతి రాశివారిపై వారి జాతక చక్రాలను బట్టి వేరువేరు ప్రభావాలను చూపుతాయి. ఈ భవిష్యత్వాణి గోచారరీత్యా చెప్పడమైనది, కాని పుట్టిన తేదీ ఆధారముగా వచ్చే జన్మజాతకమును బట్టి వ్యక్తిగత ఫలితములు ఖచ్చితముగా చెప్పవచ్చు. 2026 ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. విద్యార్థులకు ఈ నెల ద్వితీయార్ధం అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు లభిస్తుంది. కాని 12వ ఇంట శని, కుజ ప్రభావం వల్ల పనిలో ఒత్తిడి, ఏకాగ్రత లోపం ఉండవచ్చు. భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రావచ్చు. సంయమనం ముఖ్యం. వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ఖర్చులు పెరిగే అవకాశముంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. రక్తపోటు లేదా తలనొప్పి వంటి సమస్యలు వేధించవచ్చు. విదేశీ ప్రయాణాలకు ప్రయత్నించేవారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభరాశి. ఈ నెల మీకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. కెరీర్లో ఊహించని ప్రమోషన్లు, గుర్తింపు లభిస్తాయి. విద్యార్థులు పరిశోధనల్లో రాణిస్తారు. శుక్రుడి సంచారం వల్ల ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. వివాహ సంబంధాలు కుదురుతాయి. గత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, కానీ ఆహార నియమాలు పాటించాలి. వినోదయాత్రలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథునరాశి. వృత్తిలో ఉత్సాహం పెరుగుతుంది. దశమస్థానంలో గ్రహాల కలయిక వల్ల బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. జీవిత భాగస్వామి సలహాలు వృత్తిలో తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది, కానీ అనవసర ఖర్చులను నియంత్రించాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం మంచిది. వృత్తిపరమైన ప్రయాణాలు లాభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. సూర్య, కుజ సంచారం వల్ల ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమికులకు పెద్దల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత అప్పులు తీరుస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. తీర్థయాత్రలకు అవకాశముంది. తదుపరి సింహరాశి. నెల ప్రారంభం కొంత కఠినంగా ఉన్నా 14వ తేదీ తర్వాత పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారికి పదవీలాభం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేదంటే సంబంధాలు దెబ్బతింటాయి. వివాహ విషయాల్లో తొందరపాటు వద్దు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. తండ్రి వైపు నుండి ఆస్తి కలిసి రావచ్చు. కంటి సమస్యల పట్ల జాగ్రత్త. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. తదుపరి కన్యారాశి. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు సహోద్యోగుల నుండి పోటీ ఎదురవుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. సామాజిక గౌరవం లభిస్తుంది. ఖర్చులు ఆదాయాన్ని మించిపోవచ్చు. కీళ్ల నొప్పులు లేదా వెన్నునొప్పి ఇబ్బంది పెట్టవచ్చు. పనిమీద చేసే ప్రయాణాలు సఫలమవుతాయి. తదుపరి తులారాశి. శుక్రుడి అనుగ్రహంతో కెరీర్లో పురోగతి ఉంటుంది. కళారంగం, మీడియా వారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్యం కొంత మందగించవచ్చు. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అయితే
కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు ఉండవచ్చు. చర్మ సంబంధిత జాగ్రత్తలు అవసరం. విదేశీ ప్రయాణాలకు ఈ నెల చాలా అనుకూలం. తదుపరి వృశ్చిక రాశి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు విదేశీ విద్య కోసం ప్రయత్నించవచ్చు. సంతాన ప్రాప్తి కలిగే అవకాశముంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, కాని వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. తదుపరి ధనుస్సు రాశి. వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి వ్యాపారం చేసేవారికి లాభాలు ఉంటాయి. విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి. తల్లిదండ్రుల సహకారంతో పెళ్లి సంబంధాలు కుదురుతాయి. చిన్నపాటి అపార్థాలు తొలగిపోతాయి. ఇంటి మరమ్మతులు లేదా వాహన కొనుగోలుపై ఖర్చు చేస్తారు. గుండె సంబంధిత జాగ్రత్తలు అవసరం. చిన్న దూర ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. తదుపరి మకర రాశి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు వస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. గొంతు లేదా శ్వాసకోశ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సాహసయాత్రలు చేసే అవకాశముంది. తదుపరి కుంభరాశి. రెండో ఇంట్లో గ్రహాల కలయిక వల్ల మీ మాట తీరుపై నియంత్రణ అవసరం. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. వృత్తిలో పోటీ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండండి. ఓపికతో వ్యవహరించాలి. ఆకస్మిక ఖర్చులు రావచ్చు. పంటి నొప్పి లేదా ముఖానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. ప్రయాణాల్లో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త. చివరిగా మీన రాశి. మీ రాశిలోనే చతుర్గ్రాహి యోగం వల్ల మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. ఓపిక పట్టడం శ్రేయస్కరం. ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. భాగస్వామితో చర్చించి సమస్యలు పరిష్కరించుకోండి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. నిద్రలేమి, ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అనవసర ప్రయాణాలను వాయిదా వేయండి. ఈ భవిష్యవాణి గోచారరీత్యా చెప్పడమేనది. కాని పుట్టిన తేదీ ఆధారముగా వచ్చే జన్మ జాతకమును బట్టి వ్యక్తిగత ఫలితములు చెప్పవచ్చు. ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులు అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.